అందరికీ నమస్తే అండి. కొన్ని తయారీ సంస్థలు గానీ, కార్పొరేట్ సంస్థలు గానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ప్లాంట్లు పెట్టాలి అన్న, రిఫైనరీ యూనిట్లు నెలకొల్పాలన్నా, ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఉండాలి. ఆ ప్రభుత్వ పెద్దల మీద, పాలకుల మీద ఒక నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉంటేనే వాళ్ళు అన్నన్ని డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడిగా పెట్టగలరు. వాళ్ళ ఉత్పత్తి ఇక్కడ మొదలు పెట్టగలరు. అటువంటి నమ్మకం కల్పించడమే పాలకుల మొదటి లక్ష్యం. సో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఫెయిల్ అయ్యారు కాబట్టే పెద్దగా పరిశ్రమలు ఏమీ రాలేదు మన రాష్ట్రానికి. చెప్పుకోదగిన పరిశ్రమలు ఏమీ రాలేదు. ఏవో చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేశారు తప్ప చెప్పుకోదగినవి భారీ స్థాయిలో నేషనల్ లెవెల్లో ఏమీ రాలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత నెల రోజులు కూడా గడవక ముందే ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పారు. అదే బీపీసీఎల్ వాళ్ళ రిఫైనరీ 60,000 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయి. మామూలు విషయం కాదు. 60,000 కోట్లు పెట్టుబడులు పెట్టి 25,000 మందికి ఉపాధి కల్పించడం అంటే ఇది మామూలు ప్రాజెక్ట్ కాదు, మామూలు విషయం ఏమీ కాదు. సో దాన్ని సాధించుకురావడంలో చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు. సో మొదటి నెల రోజుల్లో ఆయన సాధించిన అతిపెద్ద పురోగతి ఇది. ఎందుకంటే ఎన్నో అంచనాల మధ్య, ఎన్నో ఆశల మధ్య, ఎన్నో కష్టాల మధ్య ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆల్రెడీ అప్పులు చేశారు, పిప్పి చేశారు. చూడండి, చెరుకుగడ జ్యూస్ మిషన్లో పెడతారు, శుభ్రంగా దాన్ని ఒక 10 సార్లు పెట్టి పీల్చి పిప్పి చేస్తారు. సో అది వీళ్ళకి అప్పచెప్పారు, దీని నుంచి వచ్చిన రసమంతా నీదే పిండుకొని ఆయన అని. ఇంకేమవుతుంది దాని నుంచి? అయినా సరే దాని నుంచి ప్రయత్నిస్తున్నారు. సో మ్యాక్సిమం ప్రయత్నాలు ఉన్నాయి. సో అలా మనకి ఇది వద్దు, కొత్తగా మనం చెరుకు పంట వేయాలి, దాని నుంచి మనకు ఉత్పత్తి రావాలి, అది మనం పిండుకోవాలి అనే లెక్కల్లోకి చంద్రబాబు గారు ఆలోచించి ఆ రకంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. సో అందుకే ఇప్పుడు ఉన్న అప్పులు వదిలేస్తే 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి దాదాపుగా. వాటిని పక్కన పెడితే ఫ్రెష్గా అప్పులు చేస్తున్నారు. ఈ నెల రోజుల్లోనే దాదాపుగా 12,000 కోట్లు అప్పులు చేస్తున్నారు కొత్తగా. కానీ అప్పులను ఒక పరిమితి వరకే చేసి, అప్పులు చేసే అవసరం లేకుండా లేదా అప్పులను కంట్రోల్ చేసుకొని ఆదాయం సృష్టించడానికి వెతుకులాట ప్రారంభించారు. ఒకవైపు అప్పులు చేస్తూనే మరోవైపు భవిష్యత్తులో అప్పులు చేయకుండా ఉండాలంటే ఆదాయ మార్గాలు ఎక్కువ రావాలి, ఆదాయం సృష్టించుకునే పనిలో పడ్డారు. సో దానికోసం పెట్టుబడులను ఆహ్వానించడం, పెద్ద పెద్ద కంపెనీలను ఆహ్వానించడం చేస్తున్నారు. దానిలో భాగంగానే వచ్చింది బీపీసీఎల్ రిఫైనరీ. అలాగే విన్ఫాస్ట్ అనే మరో ఒక కారు ఒకటి. సో అది కూడా మనం విన్ఫాస్ట్ అని వాళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేస్తారంట. సో వాళ్ళు కూడా నిన్న వచ్చి చంద్రబాబు గారిని కలిశారు. సో వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ తయారీ యూనిట్ని ఇక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఈ నెల రోజుల్లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లో సాధించిన అతిపెద్ద విజయాలు ఏంటంటే బీపీసీఎల్, దాంతోపాటు అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి కేంద్రం నుంచి నిధులు సాధించడం, అలాగే పోలవరానికి సంబంధించి పోలవరం మీద అంతర్జాతీయ నిపుణులను రప్పించి దానికి అంచనాలు ఏమైనా మారితే దాన్ని కేంద్రాన్ని ఒప్పించడం, కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కేంద్రం నుంచి 1000 కోట్లు గ్రాంట్ తీసుకురావడం, అలాగే కేంద్ర సంస్థలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నింటితో మళ్ళీ మాట్లాడి నెక్స్ట్ 5 ఏళ్లలో అవన్నీ వచ్చేలా చూడడం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల రోజుల్లో తన నెత్తి మీద పెట్టుకున్న బాధ్యత. వీటితో పాటు అభివృద్ధి చేస్తున్నాం కదా, పరిశ్రమలు పెట్టుబడులు వస్తున్నాయి కదా, సంక్షేమం గాలికి వదిలేద్దాం అనుకోలే. సంక్షేమ పథకాలను కూడా కొనసాగించారు. మొన్న జూలై 1వ తేదీన పెన్షన్లు ఇచ్చారు 65 లక్షల మందికి. అంటే ఒకవైపు సంక్షేమాన్ని చూపించి మరోవైపు అభివృద్ధిని కూడా ఆగకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. ఇదే కావాల్సింది. అభివృద్ధి సంక్షేమము 2 జోడీలాగా ఉండాలన్నమాట. అప్పుడే రాష్ట్రం బాగుంటుంది. గత ప్రభుత్వం సంక్షేమం మీద పూర్తిగా ఆధారపడి అభివృద్ధిని పక్కన పెట్టేశారు. సంక్షేమం కూడా డొల్లతనమే, మేడిపండు చందం. కానీ ఈ ప్రభుత్వం అలా చేయాలనుకోవట్లా. వీళ్ళకి ఏ పరిస్థితుల్లో అధికారం వచ్చింది అనేది వీళ్ళకి తెలుసు. రాష్ట్రంలో ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో, కార్యకర్తలు ఎంత కసిగా పనిచేసి అధికారం ఇచ్చారనేది వీళ్ళకి తెలుసు. సో దాన్ని నిలబెట్టుకుంటేనే మళ్ళీ వీళ్ళ చేతిలో అధికారం ఉంటుంది, రాష్ట్రం బాగుంటుంది అనే విషయం కూడా చంద్రబాబు గారికి తెలుసు. కాబట్టే బాధ్యతాయుతంగానే పనిచేస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో కావచ్చు, కొత్త కంపెనీలను రప్పించడంలో కావచ్చు, పదే వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఒప్పిస్తున్నారు.
ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవచ్చు. సో ఈ నెల రోజుల్లో అసలు చంద్రబాబు గారు ఏం సాధించారు, ఏంటి స్పెషల్ అని అనుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్కు పెద్ద బ్రాండ్లు, కొత్త బ్రాండ్లు వస్తున్నాయి. అది ఆయన సాధించిన గొప్పతనం. థ్యాంక్ యూ.